హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య లవ్లీ యూట్యూబ్ ఛానల్. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే లేట్ ఎందుకు వీడియోలోకి. నిన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేమైతే వేయి స్తంభాల గుడి దగ్గరికి అయితే వచ్చాము. వరంగల్లోని హన్మకొండలో ఉన్న వేయి స్తంభాల గుడి ఒక ప్రసిద్ధి చారిత్రాత్మక దేవాలయం. ఈ ఆలయాన్ని రుద్రమ దేవుడు ఎంతో చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడైతే ఎంట్రీ గేట్, లోపలికి వెళ్లే దారి అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత అద్భుతంగా ఉన్నదో. లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో అయితే కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేటిలో అన్ని తాబేళ్లే ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. చిన్న చిన్న తాబేళ్లు బాగున్నాయి. సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి టెంపుల్, లోపల శివయ్య అయితే ఉంటారు. చాలా మంది అయితే చూడనీకైతే చాలా మంది వచ్చారు అక్కడికి. వర్షం మూవీలో ఉన్న దగ్గరికి అయితే వెళ్ళాము. ఫుల్ హ్యాపీ అనిపించింది నందిని చూడగానే. ఈ ఆలయంను 1163 ఏఎల్లో కాకతీయ రాజైన శ్రీ రుద్రమదేవుడు నిర్మించారు. ఈ ఆలయం తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో ఉంటుంది. ఈ దేవాలయమును 12వ శతాబ్దంలోని కాకతీయ రాజైన రుద్రమదేవుడు నిర్మించారు. ఈ ఆలయంలో ప్రధానంగా శివుడు, విష్ణువు, సూర్యుని పూజిస్తారు. అలాగే దీనిని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ మూడింటిని పూజించే 3 వేర్వేరు దేవాలయాలు ఇక్కడైతే ఉన్నాయి. ఇది కాకతీయ వాస్తు శిల్పానికి అత్యుత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఆలయానికి 1000 చెక్కిన స్తంభాలు మద్దతుగా నిలుస్తాయి. ఈ ఆలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది మన తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న హన్మకొండలో ఉంటుంది. 1000 స్తంభాలు ఉన్నట్లుగా మనకు అక్కడ ఒక్కొక్క స్తంభం పైన నెంబర్స్ అయితే ఉన్నాయి. వరంగల్ అనగానే మనకు కాకతీయులే గుర్తొస్తారు. టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మేము భద్రకాళిలోని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వేయి స్తంభాల గుడికి వచ్చాము. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అందరూ ఖచ్చితంగా వేయి స్తంభాల గుడికి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర నుంచి వెళ్ళి వేయి స్తంభాల గుడికి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి, మళ్ళీ వేయి స్తంభాల గుడి నుంచి వెళ్ళి హన్మకొండ బస్ స్టాప్ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి విజిట్ చేయడానికి అయితే చాలా మంది అయితే వస్తారు. ఇక్కడ మేము శివుని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. సో చూసేయండి మీరు కూడా. ఇక్కడ శివుని దర్శించుకోవడానికి చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు. శివయ్య దర్శనం అయితే చాలా చక్కగా అయితే జరిగింది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, అంత బాగా జరిగింది పూజ మాత్రం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బాగుందో, వ్యూ మాత్రం అద్దరిపోయింది. సో వేయి స్తంభాల గుడి ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.